వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. యావత్ ప్రపంచానికి అర్జునుడి ద్వారా శ్రీకృష్ణుడు ఇచ్చిన గొప్ప కానుక భగవద్గీత. గీతా జయంతి సందర్భంగా మన భగవద్గీత గొప్పతనాన్ని మరొక్కసారి స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అయితే ఈ గీతా జయంతి రోజు నేను ఒక విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. భగవద్గీత ఇచ్చిన స్ఫూర్తితోటి స్వతంత్రోద్యమంలో పాల్గొని నిలిచి ఆ గీత ఇచ్చిన స్ఫూర్తితోటి ఉరికంబాన్ని సైతం చిరునవ్వుతో వరించిన స్వతంత్ర వీరుల కథలు మీకు ఎంతవరకు తెలుసు? భగవద్గీత గురించి ఈరోజు ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉంటారు. కానీ భగవద్గీతను ఆదర్శంగా తీసుకొని దేశం కోసం పనిచేసిన త్యాగధనుల గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సాగిన సఫల ఉద్యమం కారణంగా కోట్ల మంది హిందువులు స్వతంత్రులయ్యారు. ఆ తరువాత పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ ఈ ఉద్యమంలో పాల్గొన్న వారందరూ గౌరవార్హులు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద పరిణామం సామ్రాజ్యవాద తిరోగమనం. అందులో భారత్ ముఖ్య పాత్ర పోషించింది. ప్రపంచంలో దాదాపు 1/5 వంతు ప్రజలు రాత్రికి రాత్రి స్వతంత్రులవ్వడం ద్వారా ఒక సందేశాన్ని ఇచ్చింది. ఆ ఉత్సాహం ఆసియా, ఆఫ్రికాలలో చాలా మంచి ఫలితాలు ఇచ్చింది. ఇది ఎంతో మంది సమరయోధుల కృషికి ఫలితం. అంతటి ఉజ్వల ఉద్యమాన్ని నడిపిన ఎందరికో భగవద్గీత ఆదర్శం. ఎందరో వీరులు భగవద్గీతను చేతినందుకొని ఉరికంబాలనెక్కారు. 1905లో స్వదేశీ ఉద్యమం. 50,000 మంది కలకత్తా వీధుల్లో భగవద్గీత చేతిలో పట్టుకొని వెళ్ళి విదేశీ వస్తువులు దహనం చేయడంలో ప్రారంభమైంది. భగవద్గీతను ఆదర్శంగా తీసుకొని ఉద్యమాన్ని నడిపిన కొందరు పురుషుల గురించి చెప్తాను. అందులో ప్రముఖులు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు. సంపూర్ణ స్వరాజ్యం కోసం గర్జించిన వారు. భగవద్గీత గురించి ఆయన ప్రపంచంలో పోరాట పటిమ కల వారందరికీ గీత అత్యంత స్ఫూర్తివంతంగా, ఉత్సాహజనకంగా ఉండడానికి కారణం అత్యంత కఠిన పరిస్థితుల్లో ఎటువంటి బలహీనతలకు లోనవ్వకుండా దృఢంగా నిలబడమనే దాని సందేశం అన్నారు. అలాగే భారత్లోని ప్రతి ప్రజా, పిల్లవాళ్ళు, పెద్దలు అందరూ గీతా సందేశాన్ని అర్థం చేసుకోవాలన్నది నా ప్రగాఢ విశ్వాసం అని చెప్పారు. ఆయన భగవద్గీత మీద రాసిన గీతా రహస్య అనే పుస్తకం ఈనాటికి స్ఫూర్తివంతం. ఇందులో 2 భాగాలున్నాయి. మొదటి భాగంలో గీతకు భాష్యం, తాత్విక అర్థ వివరణ ఉండగా గీతకు అనువాదం 2వ భాగంలో ఉంటుంది. ఇది గీతను ప్రపంచంలోని మిగిలిన తత్వ గ్రంథాలతో చేసిన తులనాత్మక పరిశీలన. గీత కర్మయోగ శాస్త్రమని తిలక్ గారు చెప్పారు. ఇక బంకిం చంద్ర చటర్జీ ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనకపోయినప్పటికీ తన రచనలతో కొన్ని వేల మందిని ఉద్యమం వైపు నడిపినవాడు. ఆయన రచనలలోని దేశభక్తి, రాష్ట్ర భావన, ఆరాధనా భావన ఈ దేశాన్ని కదిలించింది. ప్రత్యేకంగా బెంగాల్లో ఒక ఉద్యమ కెరటాన్ని లేవనెత్తింది. తన ఆనంద మఠం అనే పుస్తకంలో రాసిన వందే మాతర గేయం ఒక ఉద్యమ ప్రభను వెలిగించింది. 18వ శతాబ్దంలో మొఘలాయుల పాలనను వ్యతిరేకిస్తూ సన్యాసులు చేసే ఉద్యమంలాగా నడిచే కథతో ఉన్న ఆనంద మఠాన్ని ఆ రోజునున్న పరిస్థితులకు అన్వయించుకొని దేశం ఉవ్వెత్తున ఎగిసింది. వందే మాతరం ఉద్యమ నినాదమైంది. ఆ బంకిం చంద్ర భగవద్గీత నుండి స్ఫూర్తి పొంది దానికి భాష్యం రాయడం ప్రారంభం చేశారు. అది ఆయన జీవిత కాలంలో 3 వంతులే పూర్తయిన కృష్ణుడి జీవితం మీద ఆయన రాసిన కృష్ణ చరిత్ర ఈనాటికి స్ఫూర్తివంతమైన రచనల్లో ఒకటిగా నిలుస్తుంది. మహాత్మా గాంధీ, ఇది మనకు పరిచయం అక్కరలేని పేరు. స్వతంత్రోద్యమానికి పర్యాయ వాచకంగా చెప్పదగినది. ఆయన తన జీవిత పోరాటానికి గీత నుండి స్ఫూర్తి పొంది నేను భగవద్గీతతో పొందే ఓదార్పు, ఉపశమనం క్రైస్తవ మతంలోని సెరమాన్ మౌంట్లోని దానికన్నా ఎంతో గొప్పది అన్నారు. అలాగే నిరుత్సాహం నన్ను కమ్మేసినప్పుడు నేను గీత వైపు చూస్తాను. అందులోని శ్లోకాలు ఇన్ని ఇబ్బందుల మధ్యలో కూడా నన్ను వెంటనే ఉత్తేజితం చేస్తాయి. నా జీవితం మొత్తం ఐహిక ఇబ్బందులే, కానీ అవేవి నన్ను దీర్ఘకాలం బాధించలేకపోవడానికి కారణం భగవద్గీత. దానికి నేను రుణపడి ఉన్నాను అన్నారు. ఇక శ్రీ అరవింద ఘోష్ గారు విప్లవ వీరుడిగా జీవితాన్ని ప్రారంభించి యోగిగా, దార్శకుడిగా దేశానికి మార్గదర్శకం చేసిన వారు. బలహీన నాయకత్వమే మన దేశానికి ఈ గతి పట్టించిందని తెలుసుకొని గీతను ఆదర్శంగా తీసుకోవాలని నొక్కి చెప్పినవారు. దేశానికి స్వతంత్రంతో పాటు భౌతికత్వం నుండి దివ్యత్వం వైపు సమస్త మానవాళిని గీత మాత్రమే నడపగలదని తెలుసుకొని భగవద్గీతపై వ్యాసాలు రాశారు. దూకుడు లేదా ఉత్సాహవంతమైన వ్యవహారం పాపమని కొందరు అనుకుంటారు. ప్రపంచం నుంచి విడాకులు తీసుకోవడం ఆధ్యాత్మికత అని, అత్యున్నత ధార్మిక విలువలు ప్రపంచానికి దూరంగా ఉంటాయని చాలాసార్లు మనం తప్పుగా ఆలోచిస్తుంటాం. కృష్ణుడు అర్జునుడితో యుద్ధం చేయి, శత్రువులను వధించమని అనేక సార్లు చెప్పాడు.
నన్ను మనసులో ఉంచుకో, యుద్ధం చేయన్నాడు. అన్ని పనులు పక్కన పెట్టి నాకు విడిచిపెట్టు. సంపూర్ణ ఆధ్యాత్మిక నిష్టతో భవబంధ తృష్ణను త్యజించి పోరాడు, నీ ఆత్మను దర్శించు అన్నాడని మరలా మనకు గుర్తు చేసిన వారు యోగి అరవిందులు. ఇక దామోదర్ పంత్ చాపేకర్ 1980లలో మహారాష్ట్ర ప్రదేశంలో ప్లేగు వ్యాధి ప్రబలి వేల మంది మృత్యువాత పడ్డారు. సహాయ కార్యక్రమాలు చేపట్టకపోగా బ్రిటిష్ ప్రభుత్వం తన వ్యవసాయ చట్టాలతో మరిన్ని సమస్యలు సృష్టించింది. విక్టోరియా మహారాణి 50 సంవత్సరాల పాలన ఉత్సవాల పేరిట అట్టహాసంగా వేడుకలు పూనాలో జరిగాయి. ఇది ప్రజలలో ఆగ్రహ జ్వాలలు రగిలించింది. ఆ సమయంలో ఆ పరిస్థితులకు ర్యాండ్ అనే బ్రిటిష్ ఆఫీసర్ మరణం మరింత దోహదకారి అయింది. మహమ్మారి సమయంలో బ్రిటిష్ సైనికుల అమానవీయ చేష్టలను చూస్తూ ఊరుకోలేక దామోదర్ పంత్ ఆగ్రహంతో ర్యాండ్ అలాగే ఐరెస్ట్ అనే ఇంకో అధికారిని కాల్చి చంపారు. మిత్రద్రోహం మూలంగా తరువాత పట్టుబడ్డారు. ఏప్రిల్ 18, 1898న భగవద్గీత చేతిలో పట్టుకొని ఉరికంబాన్నెక్కారు. ఇక మదన్ లాల్ దిగ్రా కర్జన్ వైలీని 1909లో లండన్లో హతమార్చారు. 17 ఆగస్టు 1909న భగవద్గీత చేతిలో ఉంచుకొని ఉరికంబాన్నెక్కారు. దింగ్రాను తన స్ఫూర్తి అని భగత్ సింగ్ పేర్కొన్నారు. ఖుదీరామ్ బోస్ బెంగాల్కు చెందిన విప్లవకారుడు, హైందవ ధర్మనిష్ట జ్ఞానం కలవారు. వైభవ పరంపర కలిగిన దేశం పరాయి సంఖ్యలలో మగ్గడం చూడలేక బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేశారు. 17 ఏళ్ల వయసులో ఉరి తీయబడ్డారు. వందే మాతరం అని నినదిస్తూ భగవద్గీతను చేతిలో పట్టుకొని అమరుడయ్యారు. హేము కాలిని సింధ్ ప్రాంతానికి చెందిన సమరయోధుడు. విదేశీ వస్తు బహిష్కరణ, ఇతర ఉద్యమాలు, విప్లవ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నారు. విప్లవకారులకు అందజేసేందుకు బ్రిటిష్ ఆయుధాలను దొంగలిస్తూ పట్టుబడ్డాడు. ఉరికంబం ఎక్కే ముందు తన తల్లితో ఆత్మ మాత్రమే శాశ్వతం అని బోధించిన గీతాసారాన్ని చెప్పి ఓదార్చాడు. అటువంటి బీతవాహ భయానక పరిస్థితుల్లో గీత అందించే స్ఫూర్తి మనకు ఇక్కడ దర్శనమిస్తుంది. తాను మళ్ళీ పుట్టి దేశాన్ని పరాయి పాలన నుండి విడిపించాలని కోరుకుంటున్నానని చెప్పి భగవద్గీత చేతిలో పట్టుకొని ఏప్రిల్ 18, 1898న ఉరికంబాన్నెక్కారు. ఎందరో మహానుభావులు, స్వతంత్ర యోధుల నుంచి నిన్న మొన్న సునీతా విలియమ్స్ దాకా చంద్రమండలానికి వెళ్ళాలన్నా భగవద్గీతను పట్టుకొని వెళ్ళి విజయాన్ని సాధించారు. అలాంటి భగవద్గీతను ఈరోజు మనం చనిపోయిన తర్వాత పెట్టే ఒక పరిస్థితిని తీసుకొచ్చేసాం. భగవద్గీత మనిషి ఎలా బ్రతకాలి అనేదానికి మార్గదర్శకం. భగవద్గీత భయాన్ని ఎలా జయించాలి అనేదానికి ఒక నిదర్శనం. భగవద్గీత ఆడపిల్లని అపహాస్యం చేస్తే ఎంతటి యోధులైనా సరే దిక్కుమాలిన చావు చేస్తారు అని చెప్పడానికి ఒక నిదర్శనం భగవద్గీత. ఈరోజు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళంటే ముసలి వాళ్ళ వరకు కుల మతాలకు అతీతంగా నేర్చుకోవాల్సిన ఒక గొప్ప గీతా కావ్యం. ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదువుతారని, చదవలేని వాళ్ళు కనీసం విని నేర్చుకుంటారని భగవద్గీతను ఆదర్శంగా తీసుకొని ఆనాటి స్వతంత్ర ఉద్యమంలో ఉరికంబానికి ఎక్కే ముందు కూడా భగవద్గీతను చేతపునిన ఎందరో యోధులను ఆదర్శంగా తీసుకొని ఈరోజు దేశానికి ధర్మానికి అండగా నిలబడతారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్. అండ్ ప్రతిరోజు చెప్తున్న విషయమే ఆర్ వాయిస్ పొలిటికల్, ఈ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే కొత్త కొత్త వీడియోస్ చేయడానికి మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా మద్దతును అందించండి. ఆర్ వాయిస్ ఈరోజు మీరు అందించే ఆర్థిక చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.